నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. చాలా మంది వాళ్ళ యొక్క ఈ మధ్యకాలంలో సివిల్ దావాలు వేసేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే కొంతమంది వేసిన తర్వాత తనకు తానే వేశాననేటటువంటి ఒక భావంతో, అనవసరంగా దావా వేయబడదనేటటువంటి భావంతో, లేదు అవతల వ్యక్తులతో మాట్లాడుకున్న తర్వాత రాజీ పడాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ కేసుని ఉపసంహరించుకోవాలనేది అనుకుంటాడు. సివిల్ కేసులలో, సివిల్ కోర్టులలో దావాలు వేయబడినటువంటి వాది అంటే ప్లెయింటిఫ్ అనేటటువంటి పేరుతోటి, పిటిషనర్ అనే పేరుతోటి వాళ్ళని పిలుస్తారు. అయితే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 23 రూల్ 1 అనేటటువంటి ఈ యొక్క నియమం ద్వారా వేయబడినటువంటి కేసు దావా, సివిల్ కేసు వేయబడినటువంటి ఎవరైనా పిటిషనర్ వేసిన తర్వాత ఎప్పుడైనా ఏ స్టేజ్లోనైనా తన యొక్క దావాని విత్డ్రా చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. ఎవరు అతన్ని ఆపేటటువంటి అధికారం లేదు. ఈవెన్ కోర్టు కూడా ఎందుకు నాట్పేట్ చేసుకుంటా, కేసును విత్డ్రా చేసుకుంటా అన్నప్పుడు కోర్టులు కూడా యొక్క దావాని కొనసాగించమని కానీ, లేదు ట్రయల్ చేయమని కానీ, లేదు సాక్ష్యాలు పెట్టమని చెప్పి కానీ ఆదేశించేటటువంటి అధికారం కోర్టులకు లేదు. ఆర్డర్ 23 రూల్ 1 ప్రకారంగా ఖచ్చితంగా దావాలు వేయబడినటువంటి వ్యక్తులు తన యొక్క స్వీయ ఆలోచన మేరకు రాజీపడదలుచుకున్నప్పుడు, లేదా స్వీయ ఆలోచన మేరకు విత్డ్రా చేసుకోదలుచుకున్నప్పుడు వాటిని విత్డ్రా చేసుకోవచ్చు. దానికి ఏ రకమైనటువంటి ప్రతివాదులు ఇబ్బంది పెట్టడం కానీ, కోర్టులు ఇబ్బంది పెట్టడం కానీ ఏది కూడా చేయొద్దు అనేది చట్టం చెప్తా ఉంది. థ్యాంక్ యూ.